ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేస్తూ ఆంధ్రప్రదేశ్ విమానయాన చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడుతుంది. అదే భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. వైజాగ్ నగరానికి 40 నుండి 45 కిలోమీటర్ల దూరంలో విజయనగరం జిల్లా భోగాపురంలో దాదాపు 2200 ఎకరాల సువిశాల విస్తరణలో దీనిని నిర్మించారు. కేవలం 31 నెలల్లో రికార్డ్ సమయంలో దేశంలోనే అత్యంత వేగంగా పూర్తయిన మెగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్గా ఇది చరిత్ర సృష్టించింది. ఆగస్టు 1వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించబోతున్నారు. జిఎంఆర్ గ్రూప్ దీనిని నిర్మాణం చేపట్టింది. విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్. మొత్తం వ్యయం దీన్ని చూస్తే కనుక 4,727 కోట్ల నుంచి 5,640 కోట్లు ఈ ప్రాజెక్టుకు గతం ఖర్చు పెట్టారు. అదే గతంలో పునాది పడగా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరియు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో పనులు శరవేగంగా పూర్తయ్యాయి. ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP పద్ధతిలో జిఎంఆర్ గ్రూప్ నిర్మించింది. ఉత్తరాంధ్ర ప్రజలు దశాబ్దాల కల అయిన ఈ ప్రాజెక్ట్ నేడు అద్భుతమైన మౌలిక సదుపాయాలతో సాకారమైంది. 3,800 మీటర్ల సుదీర్ఘమైన రన్వే. దీనివల్ల ప్రపంచంలోనే అతిపెద్ద వైడ్ బాడీ పెద్ద సైజు విమానాలు నేరుగా ఇక్కడ ల్యాండ్ అవ్వచ్చు. ప్రయాణికుల సామర్థ్యం మొదటి దశలో ఏటా 60 లక్షలు అంటే 6 మిలియన్ మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. భవిష్యత్తులో దీనిని 4 కోట్లు అంటే 40 మిలియన్ సామర్థ్యానికి పెంచుతారు. టెర్మినల్ డిజైన్ చూస్తే ఫ్లయింగ్ షిప్, ఎగిరే చేప కాన్సెప్ట్తో స్థానిక కళలు, ఆంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా టెర్మినల్ భవనాన్ని 77,000 చదరపు మీటర్లో నిర్మించారు. అధునాతన సదుపాయాలు కనుక చూస్తే 40 చెక్ ఇన్ కౌంటర్లు, 26 ఇమిగ్రేషన్ కౌంటర్లు మరియు పేపర్ లెస్ ప్రయాణం కోసం 12 అధునాతన అంటే డిజీ యాత్ర ఫ్యాడ్లు ఏర్పాటు చేశారు. 5,000 చదరపు మీటర్ల కార్గో టెర్మినల్ కూడా ఉంది. ముఖ్యమైన అప్డేట్ మనం చూస్తే ఆగస్టు 17 దీనికి డెడ్లైన్. కేంద్ర విమానయాన శాఖ నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 17, 2026 అర్ధరాత్రి 12:01 నుండి ప్రస్తుతం వైజాగ్ సిటీలో ఉన్న INS డాగా సివిల్ ఎన్క్లేవ్ నుండి అన్ని కమర్షియల్ విమాన సర్వీసులు పూర్తిగా భోగాపురం ఎయిర్పోర్ట్కి మారిపోతాయి. రాబోయే 30 ఏళ్ల వరకు పాత వైజాగ్ ఎయిర్పోర్ట్ నుండి ఎలాంటి కమర్షియల్ విమానాలు నడవు. మిలిటరీ VIP ఫ్లైట్లకు మాత్రమే అది పరిమితం. సో మనం రోడ్డు మార్గం చూస్తే కనుక వైజాగ్ నుండి ప్రయాణికులు వేగంగా చేరుకోవడానికి 55 కిలోమీటర్లు ప్రత్యేక లైన్ కనెక్టివిటీ రోడ్డు బీచ్ కారిడార్ను ప్లాన్ చేస్తున్నారు. కేవలం విమానాశ్రయం మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర ఆర్థిక ఇంజిన్. ఈ ఎయిర్పోర్టు రాకతో భోగాపురం, ఆనందపురం, మధురవాడ, భీమిలి పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం విపరీతంగా పుంజుకుంది. ఇక్కడ ఏవియేషన్ హబ్బు, ఏరోసిటీ, కార్గో కాంప్లెక్స్ ఏర్పాటు కావడం వల్ల లక్షలాది మంది యువతకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అంతేకాదు అరకు, లంబసింగి, భీమిలి బీచ్ వంటి పర్యాటక ప్రాంతాలు అంతర్జాతీయ పర్యాటకులకు తాకిడి పెరుగుతుంది. ఎయిర్పోర్ట్ లోపల అద్భుతమైనటువంటి ఇంటీరియర్ లైటింగ్ మరియు రన్వేపై మెరిసే లైట్ గ్రాండ్ చూస్తే అద్భుతం అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ మ్యాప్లో నిలబెట్టే సరికొత్త ఆశలతో అంతర్జాతీయ ప్రమాణాలతో శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఎగరడానికి సిద్ధమైంది. ఆగస్టు 17 నుంచి మీ ప్రయాణాలు
ప్రారంభం కాబోతున్నాయి. ఈ మెగా ప్రాజెక్ట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.